ఏంటి ఎవరైతే తక్కువ తిరుగుతారో రోజుకు ఒక 40-50 కిలోమీటర్లు తిరుగుతారో వారు జెల్ బ్యాటరీలు యూజ్ చేయొచ్చు కదని చెప్పేసి జెల్ బ్యాటరీ తోపు అని చెప్పేసి మీరు చెప్తా ఉన్నారు. ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారంగా అండి జెల్ బ్యాటరీలు తోపు నరతోపు కూడా అనుకోవచ్చండి. ఎందువల్ల అంటే ఇది నేను మీకు ప్రూవ్ చేస్తాను. జెల్ బ్యాటరీ అనేది రిస్క్ అనేది ఉండదు. మీకు కాస్ట్ కూడా 1 కిలోమీటర్ 10 పైసా పడుతుంది. మీరు పెట్రోల్ వెహికల్తో కంపేర్ చేసుకుంటే పెట్రోల్ వెహికల్ 1 కిలోమీటర్ 4 నుంచి 5 రూపీస్ పడుతుంది. మీరు అన్నీ కాల్కులేట్ చేసుకుంటే ఈవెన్ ట్యాక్స్లు, రిజిస్ట్రేషన్ ఛార్జెస్, పెట్రోల్ ఛార్జెస్, మెయింటెనెన్స్ ఛార్జెస్ అన్నీ లెక్కలేసుకుంటే కిలోమీటర్ 4 రూపాయల నుంచి 5 రూపాయలు పడుతుంది. కానీ ఈ జెల్ బ్యాటరీతో కిలోమీటర్ 10 పైసలు పడుతుంది. 10 పైసలు వెరీ సేఫ్టీ కూడా, మళ్ళీ రీసైకిల్ బ్యాటరీ కూడా. ఇది ఓకే, మీకు వేరే బ్యాటరీ లాగా రీసైకిల్ అవ్వదు, ఈకో ఫ్రెండ్లీ కాదు అనే ఆలోచన అవసరం లేదు. ఓకే, ఈకో ఫ్రెండ్లీ బ్యాటరీలు చాలా బాగుంటుంది. దీనివల్ల పొల్యూషన్ బాగా తగ్గుతూ ఉంటుంది. అయితే ఈ జెల్ బ్యాటరీ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లిథియం అయాన్ బ్యాటరీ ఉంది కదండి. లిథియం అయాన్ బ్యాటరీ అనేది వచ్చిన తర్వాత వెహికల్స్ అనేవి, ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేవి చాలా అంటే ఎక్స్పాండ్ అయ్యాయి. ఎంత అనేసి అంటే ఒక 120-140 కిలోమీటర్ల రేంజ్ వరకు వెళ్ళినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. అలాగని చెప్పి జనాలు ఏమంటున్నారంటే బంగారం కత్తిని పేక్ కోసుకోలేం కదండి, అవి చాలా రిస్కీగా ఉన్నాయి అని చెప్పేసి అంటున్నారు. సో మీరు జెల్ బ్యాటరీ తోపు అంటున్నారు కాబట్టి మీరు ఎవరు వచ్చినా సరే జెల్ బ్యాటరీ అంటకట్టడానికి ట్రై చేస్తారా, లేదంటే లిథియం అయాన్ బ్యాటరీ గురించి మీ ఒపీనియన్ ఏంటి, అభిప్రాయం ఏంటి? అసలు ఎలక్ట్రికల్ వెహికల్స్లో బాగా తెలుసుకున్న విషయం ఏంటంటే మనం రోజుకి ఎన్ని కిలోమీటర్లు తిరుగుతాం అనే కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. దాన్ని బట్టే వెహికల్ తీసుకోవాలి. రోజుకి 50 నుంచి 60 కిలోమీటర్లు తిరిగిన వాళ్ళకి ది బెస్ట్ అండ్ సేఫ్టీ సెక్యూరిటీ బ్యాటరీ జెల్ బ్యాటరీ.